సిద్ధమైన 3 ప్రధాన పార్టీలు 28 రోజులు 50 సభలు. ఈ నెల 14 నుంచి మే 11 దాకా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక సిద్ధం. 10 ఏళ్ల భరాసా భాజపా 100 రోజుల కాంగ్రెస్ పాలన పోలుస్తూ ప్రచార పత్రాలు తయారీ. నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలకు సూచనలు. లోక్సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 చోట్ల గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఈసారి 400 స్థానాలు సాధిస్తుందని ధీమాగా ఉన్న భాజపా అందుకోసం రాష్ట్రంలో కనీసం 2 అంకెల స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భరాసా ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకుని పూర్వ వైభవాన్ని పొందాలని భావిస్తుంది. ఇలా అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రచారాన్ని ఓరెత్తించే వ్యూహాలను ఖరారు చేసుకోవడంతో ఇక మాటల యుద్ధం మొదలు కానుంది. మొదలై ఎండలతో మండిపోతున్న తెలంగాణ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలతో మరింత వేడుకుంది. మొత్తానికైతే ఇక మాటలేనట రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి 3 ప్రధాన పార్టీలు సిద్ధమైతేనే 28 రోజుల టైం ఉంది. 50 సభలు పెట్టే అవకాశం ఉంది. అంటే 17 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా, కాన్స్టిట్యున్సీకి అవసరమైతే 2-3 సభలు కూడా పెడతారు. దీన్ని బట్టి 17 × 17 3 51 సభలు అంటే 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క దాంట్లో 3 సభలు పెట్టే అవకాశం ఉంది. దీన్ని బట్టి మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ నెల 14 నుంచి మే 11 వరకు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ భారతీయ రాష్ట్ర సమితి బారాసా చేసిన ప్రభుత్వ పనితీరు, ఈ 100 రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుని పోలుస్తూ కరపత్రాలు రిలీజ్ చేసి ఈ ప్రజాపాలన ఎట్లుంది, నియంత పాలన ఎట్లుంది అంటే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పదే కాంగ్రెస్ అంటుంది నియంత పాలనని. అంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన, బీజేపీ 10 ఏళ్ల పాలన, ఇప్పుడు 100 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది, దీనికి తేడా చూపించి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని తీసుకొచ్చి ప్రజల్ని మెప్పించాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కనీసం 14 స్థానాలు గెలవాలి, కేంద్రంలో ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీకి బహుమతిగా ఇవ్వాలని వాళ్ళు పెట్టుకున్నట్టు